పోతిరెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేస్ 1లోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో శ్రీ వైష్ణవీదేవి విగ్రహ ప్రతిష్ఠకు శనివారం అంకురార్పణ జరిగింది. సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠ ఉత్సవాలు వేదోక్తంగా మొదలయ్యాయి. శనివారం మొదలుకొని సోమవారం వరకు 3 రోజుల పాటు జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు అఖండ దీపారాధన, మహాగణపతి పూజ, పుణ్యాహవచనము, సర్వతోభద్ర మండలారాధన, కలశ స్థాపన, అష్టదిక్పాలక నవగ్రహ పూజలను నిర్వహించారు. ఆవాహిత దేవతాహ్వానము, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, ఆవాహిత దేవత హవనములను శాస్త్రోక్తంగా జరిపారు. రాత్రి శ్రీ వైష్ణవీదేవి నవగ్రహ విగ్రహములకు జలాదివాస క్రతువును జరిపారు. అదే విధంగా ఉత్సవాల 2వ రోజులో భాగంగా ఆదివారం ఆవాహిత దేవత హవనములు, చండీ హోమము, రాత్రి ధాన్యాది, ఫలపుష్పాది, శయ్యాది వాసములు జరుగుతాయని ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప చెప్పారు. ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ వైష్ణవీదేవి నవగ్రహ యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, వేలాదిగా తరలివచ్చే భక్తులకు వేదాశీర్వచనములు, తీర్థ ప్రసాదాల వితరణ జరుగుతుందని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే ఈ భగవతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొంది తరించాలని నాయకోటి రామప్ప భక్తులకు పిలుపునిచ్చారు. అమ్మవారి మహాప్రసాదంగా 3 రోజుల పాటు ఉదయం నుండి రాత్రి వరకు అన్న సమర్పణ ఉంటుందని రామప్ప పేర్కొన్నారు. విగ్రహానికి తేజస్సును నింపుతుంది, అగ్నిత్థానం చేయడం జరుగుతుంది. నేర్చులు కూడా అగ్నిత్థానం అయ్యేటప్పుడు Amen.
మహేశ్వరేశ్వర